ఓకే, ఈరోజు గాల్ఫ్ షూస్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ షూస్ ఉన్నాయి, డిఫరెంట్ షూస్ చూద్దాము. ఓకే, ఫస్ట్ రన్నింగ్ షూ. ఇదేంటంటే మనకి ఇంట్లో జనరల్గా జిమ్కి వెళ్ళటానికి, రన్నింగ్కి వెళ్ళటానికి వాడుకునే షూస్. మీరు యాక్చువల్గా గాల్ఫ్ స్టార్ట్ చేస్తుంటే వీటితో స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటాయి. వాకింగ్ మీకు 4 hours వాక్ చేసినా ఏం కావు. ప్లస్ ఫస్ట్లో గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు హడావుడిగా అన్నిటి మీద ఇన్వెస్ట్ చేయడం అనవసరం కదా. సో రన్నింగ్ షూ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీరు గాల్ఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మాత్రం మీ దగ్గర ఏ జిమ్ షూస్ ఉంటాయి, ఎనీ బ్రాండ్, డజంట్ మ్యాటర్, బ్రూక్స్, సాకనీ, రీబాక్, నైకీ, వాట్ ఎవర్. ఓకే, సో దిస్ ఈ ఫస్ట్ మీ ఎంట్రీ షూ అన్నట్టు. నెక్స్ట్ ఈ జోర్డన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది వేసుకొని గాల్ఫ్ ఆడుతుంటారు. ఓకే, సో ఇవి చాలా స్టైలిష్గా ఉంటాయి. ఎప్పుడో 80s or 90s షూస్ మళ్ళీ స్టైల్లో కంబ్యాక్ వచ్చినాయి కదా, చాలా స్టైలిష్గా ఉంటాయి. కాకపోతే అంత కంఫర్టబుల్గా ఉండవు, ఎందుకంటే దీనికి ముందు కింద ట్రాక్షన్ ఉండదు. సో గ్రిప్ అంత గట్టిగా ఉండదు కదా, అంత గట్టిగా అంటే అంత థిక్గా ఉండదు కదా, కొంచెం జారటానికి ఛాన్స్ ఉంది. సో ఇదేంటంటే కొంచెం హడావుడి ఎక్కువ, విషయం తక్కువ టైప్ అన్నట్టు. ఓకే, ఏదో సాయంత్రం సరదాగా సెంటర్ కేసుకి వెళ్ళడానికి ఓకే, కానీ నలుగురితో 4 గంటలు గాల్ఫ్ ఆడటం అంటే వీటితో కొంచెం కష్టమే. సో ఎప్పుడన్నా అయితే సరదాగా వేసుకోవచ్చు, కానీ సీరియస్ గాల్ఫింగ్ ఈ జార్డన్స్తో కష్టం. సో నేను అంత రికమెండ్ చేయను అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ రియల్ గాల్ఫ్ షూస్. ఈ రియల్ గాల్ఫ్ షూస్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటేమో స్పైక్డ్, ఒకటేమో స్పైక్లెస్. ఓకే, స్పైక్లెస్ షూ చూద్దాం. ఇది చూసారంటే స్పైక్లెస్, ఇది ప్రాపర్ గాల్ఫ్ షూ అన్నట్టు. మెయిన్ ప్రాపర్ గాల్ఫ్ షూకి మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తా. ఫస్ట్ వాటర్ ప్రూఫ్ ఉండాలి. ఎందుకు వాటర్ ప్రూఫ్? మనం బురదలో కాలేస్తుంటాము, చినుకులు పడుతుంటాయి, వాటర్లో కాలేస్తుంటాము. సో 4 hours కదా. సో ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్ అనుకుందాం, లెట్సే వేరే గేమ్, ఇప్పుడు లెట్సే 10 క్రికెట్ అనుకుందాం. మీకు అవుట్ ఫీల్డ్ pretty much తెలుసుద్ది, మహా అంటే కొంచెం తడి ఉంటుందేమో, అంతకంటే ఏముండదు. అవుట్ ఫీల్డ్ తెలిసిపోద్ది, మీరు వెళ్ళంగానే అవుట్ ఫీల్డ్ ఎలా ఉందో తెలిసిపోద్ది. కానీ గాల్ఫ్లో మనకు అవుట్ ఫీల్డ్ తెలియదు. చెట్లల్లోకి నడవచ్చు, బురద ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఈ వాటర్ ప్రూఫ్ అనేది నాన్ నెగోషియబుల్. ఓకే, నెక్స్ట్ ఈ కింద సోల్ చూసారా, ఇదేంటంటే హెవీ ట్రాక్షన్ అన్నట్టు. ఇవి అరగదు కూడా, ఇది హెవీ ట్రాక్షన్. ఆల్మోస్ట్ నేను ఇది 2 years నుంచి వాడుతున్నాను, అసలు అరగదు. ఈ ట్రాక్షన్ ఏంటంటే, గాల్ఫ్లో ట్రాక్షన్ ఎందుకు కావాలి? ఫస్ట్ ఆఫ్ కోర్స్ నీకు ఎటు నడుస్తున్నావు ఇది అప్స్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్రాక్షన్ ఉంటే మీకు గ్రిప్ ఉంటుంది, జారి కింద పడరు. నెక్స్ట్ గాల్ఫ్లో షాట్ కొట్టేటప్పుడు విపరీతంగా టర్న్ అవుద్ది లెగ్, మనకు తెలియకుండానే. వన్స్ మీరు చూసారంటే షాట్ ఈ బాడీ ట్విస్ట్ అవుద్ది కదా, బాగా టర్న్ అవుద్ది అన్నట్టు. అందువలన ఈ ట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరి బాడీలు టర్న్ అవుతాయా అంటే, ఇప్పుడు మా దానిలో చూసారనుకో, చక్రి విపరీతంగా టర్న్ అవుతాడు, నేను త్వరలో పెద్ద టర్న్ అవ్వం, ఎందుకంటే మేము గాల్ఫ్ లేట్గా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము అయ్యి తిప్పామంటే ఇంక రేపు తిప్పడానికి ఏమి ఉండదు. ఓకే, సో మనం వీ హ్యావ్ టు లిజన్ టు యువర్ బాడీ. ఓకే, మీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి, మీరు యంగ్ ఫ్లెక్సిబుల్గా ఉంటే, ఫిట్నెస్ బాగుంటే మీరు బాగా టర్న్ అవుతారు. ఇది డెఫినెట్గా హెల్ప్ చేసింది ఈ ట్రాక్షన్. ఇవేంటంటే స్పైక్లెస్ గాల్ఫ్ షూస్. ఇది జార్డన్ బ్రాండ్. అన్ని బ్రాండ్లలో గాల్ఫ్ షూస్ చేస్తారు, అడిడాస్, నైకీ, ఫుడ్ జాయ్, అందరూ గాల్ఫ్ షూస్ చేస్తారు. సో ఎనీ బ్రాండ్ ఈజ్ ఫైన్. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, నాది సైజ్ 14 ప్లస్ నాకు వైడ్ కావాలి. నాకు అన్ని స్టైల్ నచ్చినంత మాత్రం నేను కొనుక్కోలేదు, ఎందుకంటే అన్ని బ్రాండ్లో నా సైజ్ ఉండదు. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్ సెట్ అయింది, అందుకని ఇది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్స్ ప్రాపర్ గాల్ఫ్ షూ, స్పైక్డ్, సాఫ్ట్ స్పైక్డ్ గాల్ఫ్ షూ. ఇప్పుడు మీరు చూసారంటే రబ్బర్ స్పైక్స్ ఉన్నాయి చూసారా దీనికి. ఈ రబ్బర్ స్పైక్స్ మిగతా క్యారెక్టర్స్ అన్ని సేమే. ఇది ప్యూర్ లెదరు, ఐ థింక్ ఈ షూ ప్యూర్ లెదర్ కాదనుకుంటాలే, లెదరు. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్, మొత్తం క్యారెక్టర్స్ అన్ని సేమే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కింద స్పైక్డ్. స్పైక్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే, చెప్పే కదా, ఆ టర్న్ అప్పుడు ఈ రౌండ్ స్పైక్ మీకు విపరీతంగా హెల్ప్ చేస్తున్నట్టు. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు నాకు త్వరలాకి మాకు పెద్ద హెల్ప్ చేయ, ఎందుకంటే మేము అంత టర్న్ అవ్వము. చెప్పే కదా, చక్రి కంపల్సరీగా స్పైక్ షూ వేసుకుంటాడు, ఎందుకంటే వాడు విపరీతంగా టర్న్ అవుతాడు బాడీ. ఆల్ ప్రొఫెషనల్స్ అంతా స్పైక్డ్ వేసుకుంటారు. దీనిలో మెటల్ స్పైక్స్ కూడా ఉంటాయి, అవి రికమెండ్ చేయను, అలౌడ్ కాదు కూడా చాలా చోట్ల, ఎందుకంటే ఆ మెటల్ స్పైక్స్తో గ్రీన్ మీద నడిచారంటే హోల్స్ పడతాయి అన్నట్టు. సాఫ్ట్ స్పైక్స్ దే ఆర్ ఫైన్. ఓకే, సో మీరు స్టార్ట్ చేయడానికి రన్నింగ్ షూస్ ఆర్ ఫైన్. వన్స్ గెట్ కంఫర్టబుల్, స్పైక్లెస్తో
గాల్ఫ్ నేనైతే స్పైక్లెస్తో ఆడతా, స్పైక్ కూడా మధ్య మధ్యలో వాడుతుంటానులే బాగానే. ఆల్టర్నేటివ్ వాడుతాను, 2 years నుంచి వాడుతున్నాను అని చెప్పా కదా యాక్చువల్గా. సో ఆల్టర్నేటివ్ వాడుతుంటా. సో ఈ షూ ఇది బ్రాండ్ న్యూ షూ, దీన్ని కూడా 2 years నుంచి వాడుతున్నాను. అది ఆ పీస్ చూపిస్తాను. సో మీరు అడగొచ్చు రబ్బర్ స్పైక్స్ మరి అరిగిపోతాయి అని. ఎస్, అరిగిపోతాయి. ఇప్పుడు ఆ అరిగిపోయిన షూ చూపిస్తాను. ఇప్పుడు ఈ షూ చూసారంటే మన నాటు కొట్టుడికి చూసారు ఎలా అరిగిపోయినాయి ఇప్పుడే. దీన్ని అరిగిపోతే వీటిని షూ ఏం పడేయక్కర్లా, స్పైక్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరిగిపోయిన స్పైక్స్ ఇక్కడ పెట్టాయా, ఇదిగో మీరు చూసారంటే అరిగిపోయినాయి, మొత్తం అంత ఇరిగిపోయినాయి చూసారా. సో ఇవి ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఈ స్పైక్స్ అమ్ముతారు, బ్లాక్ వీడో అని చెప్పి చాలా బ్రాండ్లు ఉంటాయి. ఇదేంటంటే ఈ షూకి సెట్ అవుద్ది. ఈ స్పైక్స్ అమ్ముతారు, ప్యాక్ ఆఫ్ 20 అలా ఉంటాయి. సో ఈ బ్రాండ్ న్యూ స్పైక్ ఇది ఎలా చేంజ్ చేయాలో చూపిస్తా బేసిక్గా. సో ఇది ఆల్రెడీ చేంజ్ చేశాను. లెట్స్ ఇది అరిగిపోయిన స్పైక్ అనుకుందాం. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ అరిగిపోయిన స్పైక్ ఉంది. దీన్ని ఇలా ఒక ట్విస్ట్ చేసామంటే ఇది వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ దీన్ని ప్లగ్ ఇన్ చేసి మళ్ళీ ట్విస్ట్, యూఆర్ గుడ్ టు గో అన్నట్టు స్పైక్స్ మార్చుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ యాక్చువల్లీ సెకండ్ టైం. ఆల్రెడీ ఫస్ట్ ఇలా ప్యూర్ యాడిడాస్ బ్రాండెడ్ వైట్తో వచ్చినాయి. మధ్యలో ఒక 6 నెలలకు అరిగిపోతే నేను మార్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చేద్దాం చూస్తే ఎన్ని అరిగిపోయినాయి కూడా రియలైజ్ అవ్వాలి నేను. ఇప్పుడే మారుస్తున్నాను. సో అది ఈ షూస్ గొడవ. చెప్పే కదా 3 types ఆఫ్ షూస్. యూ కెన్ స్టార్ట్ విత్ అథ్లెటిక్ షూస్, మీ జిమ్ షూస్తో స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్పైక్లెస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇక లేదమ్మా నేను ఇరగదీస్తాను అనుకుంటే, బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది, టర్న్ అవుతుంది అనుకుంటే స్పైక్ షూస్. ఓకే, వీటన్నిటికి లింకులు కింద పెడతాను. కాస్ట్ ప్రతిదానికి మనం కాస్ట్ అడుగుతూ ఉంటాం కదా. సో యావరేజ్గా $100కి వచ్చేస్తాయి. ఇప్పుడు జనరల్గా షూస్ ఉంటాయి, ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు లెట్స్ ఇది ఉందనుకుందాం, రిలీజ్ అయినప్పుడు $200 ఉంటుంది. కాకపోతే మనం ఇవి ఇప్పుడు నైకీ వాడు ఒకసారి రిలీజ్ చేసి గమ్ముకుండలేడు కదా, వాడు వ్యాపారం చేసుకోవాలి కదా. మన ఐఫోన్ 1, 2, 3 ఇప్పుడు ఎంత 18, 20 వచ్చినాయి కదా. సో అలానే వీడు కూడా ఇది ATG 5 ఆర్ సంథింగ్, లెట్ మీ చెక్. ఇదేంటిది, ATG 5 ఆర్ సంథింగ్ లైక్ దట్. దీని తర్వాత ATG 6, 7 అన్నీ వచ్చినాయి. సో 1 year ఆగామంటే ఈ 50% సేల్లోకి వెళ్తాయి. సో నేను కొన్నప్పుడు ఎంత $90 ఎంత కొన్నాను. సేమ్ ఈ అయితే మరి యాక్చువల్గా యాడిడాస్ సేల్లో $40. మనం కొంచెం పెద్ద పాదం కదా, ఇది ఎవడు కొండ. సో అందుకని ఇది సేల్లో పెట్టాడు. అప్పుడు నేను 2 pairs కొన్నాను నేను, ఇది $40 అన్నట్టు. సో ఎక్స్పెన్సివ్ అంటే ఫ్రెష్ మోడల్, కొత్త మోడల్ మరి కాస్ట్లీ ఉంటాయి. కొన్నాళ్ళు వెయిట్ చేసామంటే కొత్త మోడల్స్ దిగుతుంటే మనం 1 year వెనక మోడల్ కొనుక్కుంటే ఇట్స్ ఫైన్. అంతేగామ్మా నేను లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఎవడేం చేయలేడు. ఫీల్ ఫ్రీ టు స్పెండ్. ఓకే, సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఆల్ రైట్. Cope the heat, now the resale got them wishing. Got the figures looking stupid, this is not a proposition. Stack it higher, new religion, private shoe exhibition. Straight up. Triple stack the profit, man, I'm moving with precision. See the boxes to the ceiling, that's a winning composition.